హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ అచ్చవుతే తయారు చేసుకుందాం. ఎలా తయారు చేయాలో అన్నీ చూపిస్తాను. ఇలా బాదామీలు అయితే తీసుకోండి, మీకు కావాల్సినన్ని. ఇలా దోరగా వేపుకోండి, ఆయిల్ అది ఏమీ వేయొద్దు. ఇలాగే లైట్గా కలర్ వచ్చే వరకు దోరగా వేపండి. ఇలా బాదామీ అన్నీ కూడా కట్ చేయండి పీసుల కింద. చూడండి, మేము ఇన్ని బాదామీలు అయితే కట్ చేసేసాను. చూడండి, చక్కగా ఇలా అయితే కట్ చేసుకోండి కావాల్సినన్ని. చూడండి, ఇవన్నీ కూడా పుచ్చపప్పు, గుమ్మడి పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు. చూడండి, ప్రతి ఒక్కటి, గుమ్మడి పప్పు, ప్రతి ఒక్క పప్పు ఉందండి ఇందులో. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా దోరగా వేపుకోండి, కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోండి. చూడండి, కర్బూజ పప్పు కూడా ఉంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం కమ్మటి వాసన వచ్చే వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయకుండా దోరగా వేపండి. ఇవన్నీ పల్లి పప్పు, ఇవి కూడా దోరగా వేపుకుని పొట్టంతా తీసేయండి. ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అచ్చవుతే తయారు చేసుకుందాము. కావాల్సినవి అయితే నేను చూపిస్తాను. చూడండి, ఇవన్నీ కూడా ఒక తవ్వ అయితే తీసుకొని కొలత అయితే కొలుచుకుందాము. ఇలా ప్రతి ఒక్కటి తవ్వతో కొలుచుకోండి, మనకి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, బాదామి అయితే ఒక తవుడవుతే అయినాయి, ఇంకా మిగిలినవి కూడా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చూడండి కొంచెం వెల్తుగా తవుడైనవి. దానికి సరిపడగా మళ్ళీ బాదామి అయితే వేసుకుందాం. ఇలా అయితే ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు 2 తవలు అయితే అయినాయి. ఇప్పుడు పల్లీలన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే మొత్తం కలుసుకోండి తవ్వతో. నాకు 4 దవలు అవుతాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా 4 దవలు అయినాయండి. అంటే 2 సేర్లు పప్పు అయితే అయ్యింది. చూడండి, కొంచెం వచ్చింది, బాదామి వేసేసాను. కరెక్ట్గా 4 దవలు అయినాయండి అన్నీ కూడా. ఇలా అయితే మొత్తం మిక్స్ చేయండి. స్టార్టింగే మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు కానించి అన్నీ వేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది, బ్లడ్ కూడా బాగా పడుతుంది. కావాల్సినంత యాలక్కి పొడి అయితే యాడ్ చేసుకుందాం. నేను 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేస్తున్నా. ఇలా మొత్తం మిక్స్ చేయండి ప్రతి పప్పుకి. చూడండి, ఇలా అయితే మొత్తం పట్టించుకోండి. యాలక్కి పొడి అయితే స్మెల్ అయితే బాగుంటుంది, జీర్ణం బాగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. కావాల్సినంత బెల్లం అయితే తీసుకోండి. బెల్లం ఎంత తీసుకోవాలి ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, 3 దవల పప్పుకి మనం కేజీ అయితే తీసుకోవాలి కంపల్సరిగా. ఇలా నేను కేజీ పావు బెల్లం అయితే వేసానండి. చూడండి, 3 దవల పప్పుకి 1 కేజీ తీసుకున్నాం కదా, ఇంకా 1 తవుడవుతే ఉంది కదా, మొత్తం మనం 4 దవలు అయితే కొలుసుకున్నాము. ఇప్పుడు 1 పావు మనకి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం అయితే. 4 దవల పప్పుకి కూడా డ్రై ఫ్రూట్స్కి కూడా కరెక్ట్గా కేజీ పావు బెల్లం అయితే తీసుకుని మెత్తగా దంచండి. ఇలా అయితే మొత్తం తీసుకొని మొత్తం దంచేయండి, మెత్తగా అవ్వాలి. కొంచెం గెడ్డలు ఉన్నా పర్వాలేదు. ఇలా అయితే మెత్తగా దంచుకొని. చూడండి, మనం పాలు కాసే గిన్నెలు, వాటర్ కాసే గిన్నెల్లోనే వేసుకోండి. ఈ పాకం అయితే పట్టుకోండి. సాంబార్ గిన్నెలు కానీ కర్రీ గిన్నెలు కానీ తీసుకోవద్దు అస్సలు. ఇలా వాటర్ అయితే చూడండి, కేజీ పావుకి 1 అర లీటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ 1 పావు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే కరిగించుకుందాం బాగా, స్టవ్ వెలిగించుకుని. గెడ్డలు కరిగే వరకు బాగా కరిగించుకోండి, కానీ గరిటి ఎక్కువగా పెట్టి తిప్పవద్దు. మొత్తం కరిగే వరకు ఉంచేయండి అలా. చూడండి, ఇప్పుడు కరిగినవి లేనిది చూద్దాం. చక్కగా అయితే కరిగిపోయింది బెల్లం ముక్కలన్నీ కూడా. ఇప్పుడు మనం ఇలా
స్ట్రైనర్ అది పెట్టుకుని వడపోసుకుందాం. చెత్త చెదారం అది ఏమీ లేకుండా ఇలా మొత్తం అయితే వడపోసేసుకోండి నీట్గా. ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. గరిట అయితే అస్సలు పెట్టకండి, మనం లాస్ట్లో పెట్టాలి గరిట అయితే. అసలు పాకం అయితే కదపకండి. ఇప్పుడు మనం ఆ పాకం ఉడికే లోపల ఇలా ఒక పేపర్ అయితే ఇక్కడే పక్కనే వేసుకోండి. మన స్టవ్ పక్కనే కావలసినంత నెయ్యి అయితే తీసుకొని ఇలా ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. బాగా అప్లై చేయండి. ఒక ప్లేట్ అయితే తీసుకుని స్టార్టింగ్ ఒక ప్లేట్ కొంచెం రాసుకోండి బాగా. దేనికోసం అని అనుకుంటున్నారా, దాన్ని అచ్చుని మనం బాగా సాఫ్ట్గా చేయడానికి. ఇప్పుడు మనం కవర్ అంతా కూడా నెయ్యి అయితే అప్లై చేసుకుందాం. ఇలా మొత్తం అప్లై చేసేయండి. ఎక్కడ పొడి లేకుండా అప్లై చేయండి. మనకు అచ్చు ఎక్కడ కొంచెం కూడా అంటుకోకుండా బాగా వస్తుంది. చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వల్ల. ఇలా చాకు అయితే తీసుకుని చాకు కూడా రాసుకోండి. అదే చెయ్య చాకు కూడా రాయండి. పక్కన అయితే రెడీగా పెట్టుకోవాలి కంపల్సరిగా. పాకం అయితే ఉడకపట్టింది చూడండి చక్కగా. ఇప్పుడు పక్కనే చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక బౌల్లో పోసుకొని పక్కనే పెట్టుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది, పట్టు వచ్చేటప్పటికి ఈజీగా పోసుకోనా కదేని అడావిడి కంగారి ఏమీ లేకుండా ఈజీగా పోసుకోవచ్చు. నేను ఎలాగైతే చెబుతున్నానో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలాగే పర్ఫెక్ట్గా చేయండి. ఈజీగా వచ్చేస్తుంది డ్రై ఫ్రూట్స్ అచ్చు. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. పాకం అయితే దగ్గర పడవచ్చిందండి చూడండి. పక్కన రెడ్గా అది వస్తుంది కదా, దాన్ని మనం సెంటర్లోకి లాక్కుని ఇలా అయితే మనం పప్పు అంతా పోసేయండి. డ్రై ఫ్రూట్స్ పప్పు అంతా పోసి మనం 2 గరిటెలు ఇచ్చుకోవాలండి కంపల్సరిగా. ఎక్కువగా ఉంది కదా అందుకని మనకి తక్కువ అవుతే ఒకే గరిటెతో సరిపోతుంది కలుపుతానికి. ఇప్పుడు మనం 2 గరిటెలతో బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ప్రతి డ్రై ఫ్రూట్స్కి కూడా బెల్లం బాగా పట్టాలి, పడితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. హెల్త్కి మంచిది, ప్రతిరోజు తీసుకోవచ్చండి. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కూడా బ్లడ్ బాగా పడుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి ఇప్పుడు ఈ కవర్ మీద మొత్తం మిక్స్ చేసిన తర్వాత మొత్తం వేసేయండి. వేసేసేసి 2 గరిటెలు తీసుకొని సాఫ్ట్గా లాగాలి, చాలా సాఫ్ట్గా లాగాలి. చూడండి ఇలా అయితే లాగేస్తున్నాను. ఒక ప్లేట్ అయితే తీసుకొని ఫాస్ట్గా పామండి. ఎక్కడ గతుకులది లేకుండా ఒకేలా వచ్చేలాగా సాఫ్ట్గా పామేయండి. సైడ్ని ఎలా ఉన్నా పర్వాలేదు, నెక్స్ట్ అయితే చూసుకుందాము. ఇప్పుడైతే మనం సెంటర్లో అయితే బాగా వచ్చేయాలి. ఇలా అయితే నున్నగా పామేయండి. ఇప్పుడు మనం ఇది పక్కన కవర్ ఉంది కదా, కవర్ కొంచెం మడవండి. మడిచి దాని మీద కూడా ఒక ప్లేట్ అయితే పెట్టి బాగా చేయండి. ఎందుకనంటే 4 పలకలుగా బాగా వస్తుందండి. అందుకని చల్లారితే మనం ఏమీ చేయలేము. ఇప్పుడే మనం గబ్బా అసలు లేట్ లేకుండా ఫాస్ట్గా చేయాలి ప్రతి పని కూడా మనం. అలా అయితేనే అది బిగుసిపోకుండా మెత్తగా స్మూత్గా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా వీలవుతుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు చూడండి చాలా కాలిపోతూ ఉంటుంది. కాలేది ఈజీగా ఫాస్ట్గా కోసేయండి, కట్ చేసేయండి. ఇలా అయితే ఫాస్ట్గా కట్ చేసేయాలి. అప్పుడే మనకి ఈజీగా కటింగ్ అయితే అయిపోతుంది.
మనం లేట్ చేసే కొలది అది బిగుసుకుపోతుంది, కొయ్యటానికి కూడా అవ్వదు. నేను ఇలా అయితే ఫాస్ట్గా కోసేస్తున్నాను చూడండి. ఇలా అయితే కట్ చేసేయండి మొత్తం. చాలా ఈజీగా తెగిపోతుంది. ఎప్పుడు కూడా మనం డ్రై ఫ్రూట్స్ అచ్చు కానీ, పల్లి అచ్చు కానీ, జీడిపప్పు అచ్చు కానీ చూడండి, ప్రతి డ్రై ఫ్రూట్స్ అచ్చులు కూడా వేడి దాని మీద ఫాస్ట్గా కొయ్యాలి. అప్పుడే మనకి కటింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి చక్కగా ఇలా అయితే మొత్తం అయితే కటింగ్ చేసేసాను. ఒక 10 నిమిషాలు అయితే చల్లార్చుకుందాం బాగా. చూడండి అప్పుడే బిగుతూ మొదలు పెట్టేసింది. చాలా స్ట్రాంగ్గా బలంగా కట్ చేయాలండి అచ్చైతే. ఎలా అయితే పూర్తయిపోయింది. చూడండి గరిటెలున్నది, మనకి గిన్నెనున్నది, వేడి వేడి దాని మీదే తీసుకుని ఇలా లడ్డూలాగా అయితే చుట్టేసుకోవాలి. మొత్తం క్లియర్గా అయిపోయింది. చూడండి చక్కగా డ్రై ఫ్రూట్స్ అచ్చైతే రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా, చాలా కలర్ఫుల్గా, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. కంపల్సరిగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా ప్రతిరోజు తీసుకోండి. నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, చేతుల నొప్పులు ఉన్నవాళ్ళు, తలనొప్పి ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు, బ్లడ్ లేని వాళ్ళు, అసలు ఇది ప్రతిరోజు తీసుకుంటాం వల్ల ఎప్పుడు ప్రతిరోజంతా హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. మన దగ్గరికి ఏ నొప్పులు రావండి. అందుకని నేను ఈ అచ్చైతే మీకు ఈరోజు అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇలా తయారు చేసుకొని 1 సంవత్సరం పాప కానించి 90 ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవాలి. బామ్మకి నవ్వులు అడగకపోతే అది బాగా చితక్కొట్టి మిక్సీకి వేసి పొడుం నోట్లో వేసుకున్న పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. వెనకటి రోజుల్లో మా నాన్నమ్మలు, అమ్మమ్మలు అలాగే సందుకాల రాయి మీద వేసుకొని చితక్కొట్టుకొని నోట్లో వేసుకొని తినేవారండి. చాలా బాగుండేది టేస్ట్ అయితే. వాళ్ళు తింటున్నారు ఎలా ఉంటుందా అని నోట్లో వేసుకుంటే సూపర్గా ఉండేదండి. చూడండి ఇలా తీగలు వచ్చే అచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఉంది. ఇంకాని నేను చూపిస్తున్నాను మీకు. తీగలు చూపించాలని నేను వేడి వేడిది ఇలా తీస్తున్నాను. చూడండి చక్కగా వచ్చింది అచ్చు అయితే, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్. నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ప్రతి డ్రై ఫ్రూట్స్ కూడా మీరు దూరగా వేపుకోండి. వేపిన తర్వాతే ఇలా అచ్చైతే పోసుకోండి. నా వీడియోలో అయితే చాలా చక్కగా చూస్తున్నారు. నా వెనకాల మీరు ఎప్పుడూ ఉండాలి, నన్ను ఎప్పుడూ ముందుకు ఇలా నడిపించాలని కోరుకుంటున్నాను. చూడండి ప్రతి పీసు కూడా ఇలా అయితే తీసుకొని చక్కగా చూడండి ఎంత టేస్టీ అంటే చెప్పొద్దండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. తినే కొలది తినాలనిపిస్తుందండి. అసలు పిల్లలు అయితే అస్సలు వదలరు. అసలు ఇంకొక పీస్ అని అడుగుతారు. అంత టేస్టీ, కమ్మగా, స్మెల్ కూడా చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్తో చేసాం కదా, ఇలా తీగలు వస్తుంది అని అనుకుంటున్నారు కదా, సూపర్ టేస్టీ అండి. తినే కొలది తినాలనిపిస్తుంది. వావ్. చూడండి ప్రతి పప్పులో కూడా మీకు కనిపిస్తున్నాయా? చాలా చక్కగా వచ్చిందండి అచ్చు అయితే. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ. ఇప్పుడు మనం అచ్చు పోసిన పేపర్ అయితే ఉంది కదా, అదే పేపర్ తీసుకోండి. అదే పేపర్ తీసుకొని చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకొని ఒక డబ్బా అయితే తీసుకొని అడుగున వేసేసి, అప్పుడు మళ్ళీ ఒక లేయర్ వేసేసుకొని మళ్ళీ పేపర్ వేసేసి, మళ్ళీ ఒక లేయర్ వేసేసి
మనం పీసులు అయితే కంపల్సరీగా ఇలాగే సర్దుకోవాలండి. ఇలా సర్దుకున్న పీసులు 3 నెలలు గ్యారంటీగా అలాగే ఉంటాయండి. కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా, అసలు స్మెల్ అది ఏమీ రావు. సూపర్గా ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అన్నా పెట్టుకోండి, ఇనప డబ్బాలో అన్నా పెట్టుకోండి, సేవన్ డబ్బాలో అన్నా పెట్టుకోండి. స్టీల్ డబ్బాలో మట్టుకు అస్సలు పెట్టొద్దు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.